హలో! ఎట్లున్నారు? మంచిగున్నారు గదా! నేను గూడా మంచిగున్నా. ఏంది గిన్ని దినాలయింది ఏడికి పోయిందనుకుర్రు గదా! కొద్దిగా బిజీగా ఉండే. మీకు దెలిసిందే గదా! చాలా చాలా వీడియోస్ పెండింగ్‌లో ఉండిపోయినాయి. మొత్తం ఎలక్షన్స్‌లో అన్నీ నన్ను మస్తు తిప్పిర్రు. ఎట్లా తిప్పిర్రంటే అట్లా తిప్పిర్రు. ఏపీ, తెలంగాణ మొత్తం తిరిగిన. సో, మొత్తం గ్రౌండ్ రిపోర్టింగ్ గూడా జేషిన. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలైనప్పుడైతే కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తదని గట్టిగా చెప్పినా గాని ఎవ్వడు ఇనలే నా మాట. కానీ చూషిర్రా అనుకున్నట్టే జరిగింది. మరి ఈసారి గూడా ఏపీ ఎన్నికల్లో ఎవడు గెలుస్తున్నాడు, ఎవడు పోతొడుగుతున్నాడు అని జెప్పేసి అందరూ మాట్లాడుకుంటుర్రు. కానీ ఈసారైతే నేను గూడా గ్రౌండ్ రిపోర్టింగ్ జేషిన. మస్తు జేషిన గాబట్టి గ్రౌండ్ అంటే మామూలు సర్వే గాదు. కింది స్థాయి నుంచి అన్ని గ్రామాల్లోకి బోయి గాలని, గీలని అందరిని అడిగిన. ఏపీలో ముఖ్యంగా వైజాగ్, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, రా రా ఇది ఏమంటారు? ఇగ ఊర్ల పేర్లు నాకు సక్కగొస్తలేవు. పోనీ రాయలసీమ అనుకోండి. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, ఈ మెయిన్ సెంటర్ ఏదైతే ఉందో అమరావతి ఇవన్నీ గూడా బోయినా. అందరిని అడిగినా. అందరూ ఒకటే మాట జెప్పిర్రు. అంటే అందరూ ఒకటే మాట అని గాదు. కొన్ని కొన్ని ప్లేస్‌లో వాళ్ళు గూడా కొన్ని వేరే వాళ్ళకి జెప్పారు. ఇంగ చెప్పాలంటే ఇద్దరికి టఫ్ ఫైట్ ఉంది. టీడీపీకి గాని, వైసీపీకి గాని మస్తు టఫ్ ఫైట్ ఉంది. ఎవరు గెలుస్తారన్నది గూడా కొద్దిగా ఆలోచించాల్సిన విషయమే. నాకు ఒకానొక టైంలో జడ్జ్ జేయడానికి గూడా నాకస్సలు అర్థం గాలేదు. అసలు ఎవరు గెలుస్తారబ్బా! అనుకున్నాను. సరే మొత్తం మీద నేను ఈ మధ్యన కొన్ని సర్వేలు జేషినా మీకు దెలిసే ఉంటుంది. ఆ సర్వేలు జేసినప్పుడు నాకు మంచి రెస్పాన్స్ ఇచ్చిర్రు. తెలంగాణ అయితేనేమి, ఏపీ అయితేనేమి, ఏపీ ప్రజలైతే నాకు మంచి మంచి కామెంట్స్ పెట్టిర్రు. మంచి మంచిగా జేస్తున్నావు అని అన్నారు. అందుకే ఈసారి నా ఓన్ ఛానెల్‌లో గూడా సర్వేలు చేద్దామని డిసైడ్ అయినా. ఏమంటారు? చేద్దామా? సరే. అయితే అంటే నేను ఆల్రెడీ జేషినా గాబట్టి దాని గురించి కొన్ని చెప్దాం అనుకున్నా. అంటే రిజల్ట్స్ వచ్చే వరకే ఈ వీడియోస్ చేయొచ్చు. తర్వాత చేయడానికి ఉండదు గాబట్టి మీకు గూడా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. ఎవరు గెలుస్తారు ఏంటి అనేది. సో, నా అభిప్రాయం ప్రకారం నేను జేసిన సర్వేల ప్రకారం నాకు ఎంత వరకు వచ్చినో గంతవరకైతే జెప్తాను. మళ్ళీ మీరెవరు తప్పుగా అర్థం జేసుకోవద్దు. సరేనా? అయితే లాస్ట్ టైమ్ జేసిన ఎన్నికల ముందు జేసినటువంటి ప్రీ పోల్ సర్వేలని బేస్ జేసుకొని, ఎన్నికల తర్వాత ఎగ్జిట్ పోల్స్ అని అంటున్నారు. బట్ అది గావు. అవి ఆఫ్టర్ ఎలక్షన్ సర్వీస్ అనుకోండి. వాటి మీద కొన్ని వీడియోలు జేసినా. ఈ రెండిటిని బేస్ జేసుకొని నాకు దెలిసిన కొద్దిగా ఏదైతే ఉందో గది మాత్రం మీకు జెప్తా. సో, ఓవరాల్‌గా అయితే తెలుగుదేశం పార్టీ గెలుస్తుందా? వైసీపీ గెలుస్తుందా? అంటే ఈసారి సర్వేల ప్రకారం గాని, నేను చేసిన గ్రౌండ్ రిపోర్టింగ్ ప్రకారం గాని, నా అనుభవం ప్రకారం గాని, వీళ్ళందరితో మాట్లాడిన దాన్ని బట్టి తెలుగుదేశం పార్టీకి ఎన్ని సీట్లొస్తాయి, వైసీపీకి ఎన్ని సీట్లొస్తాయో నేను జెప్తా ఇవాళ. సో, మొత్తం మీద ఓవరాల్‌గా అధికారంలో ఉన్న వైసీపీ పార్టీకి మాత్రం ఈసారి సర్వేలన్నీ గూడా వ్యతిరేకంగా ఉన్నాయి. గవన్నీ గూడా ఇది గెలవదని అంటున్నాయి మరి. ఇగ గెలుస్తదో లేదో జూడాలి. ఇంక టీడీపీ అయితే గెలుస్తదని అంటున్నారు. టీడీపీకైతే మంచి మంచి ఎట్లా అంటే ఈసారి చాలా మద్దతయితే ఇచ్చిర్రు. అన్నీ ఎంతమందంటే రాజకీయ విశ్లేషకులు గానీ, సర్వేలు గానీ, నిపుణులు గానీ, రాజకీయ నాయకులు గానీ, అక్కడున్న ప్రజలు గానీ, మీడియా గానీ, ఎవరైనా గానీ దీని గురించి పాజిటివ్‌గానే మాట్లాడారనమాట కూటమి గురించి. అందులోనూ కూటమి వాళ్ళకి బాగా ప్లస్ అయింది. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి ఇవన్నీ కలిసి కట్టుకొని పోయి ప్రచారం బాగా చేసిర్రు. పవన్ కళ్యాణ్ కూడా ఈసారి మస్తుగా కష్టపడిండు. సో, దానివల్ల పవన్ కళ్యాణ్ యాక్చువల్లీ 24 జనసేన పార్టీ 24 స్థానాల్లో పోటీ చేసింది కదా! వాళ్ళకైతే 10 స్థానాలు వస్తాయని నేను అనుకుంటున్నాను. ఇంక బీజేపీకైతే వాళ్ళకి 10 స్థానాలు ఇచ్చినట్టున్నారు బహుశా. బట్ వాళ్ళకి ఈసారి ఒక 4 స్థానాలు వస్తాయని 4 కూడా రావు. 2 స్థానాలైతే రావచ్చు. 2 సీట్లయితే వస్తాయి. ఇంకా తెలుగుదేశంకైతే కేవలం తెలుగుదేశంకైతే వాళ్ళకి ఒక 104-109 వచ్చే అవకాశాలున్నాయని నేను అనుకుంటున్నా. ఇంక ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే బహుశా 120-130 స్థానాలు కూటమికైతే వస్తాయి. మరి వైసీపీకి ఎట్లొస్తాయి? వైసీపీ గెలవదా అని అనుకున్నోళ్ళకి గెలవదనే జెప్పాలి. కాకపోతే ప్రతిపక్షంలో అయితే గట్టిగా స్ట్రాంగ్‌గా ఉంటదిరా బయ్! ఏ మాట కామాట చెప్పుకోవాలి. వాళ్ళకి ఎంత కాదన్నా ఒక 40-50 స్థానాలు కాదు 50-60 స్థానాలొస్తాయి. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటే గట్టి పోటీనే వస్తుంది గదా! కొన్ని కొన్ని స్థానాలు కడప నియోజకవర్గం మొత్తం కడప డిస్ట్రిక్ట్ మొత్తం గూడా వైసీపీకే ఉంది. వైజాగ్‌లో కొన్ని ప్లేసెస్ అరకు గాని, రంపచోడవరం గాని, ఈ ప్లేసెస్ అన్నీ గూడా వైసీపీకి గట్టిగానే ఇస్తున్నాయి. సో, అవన్నీ వైసీపీ ఇస్తాయని చెప్తుర్రు కాబట్టి వాళ్ళకొక 50-60 స్థానాలొస్తాయి. మరి ఎంపీ సీట్ల విషయానికొస్తే టీడీపీకేమో 20 స్థానాలయితే రావచ్చు. వైసీపీకి ఒక 5 స్థానాలు రావచ్చని నేను అనుకుంటున్నా. అందులో బీజేపీకి ఒక 2-4 రావచ్చు ఎంపీ.
వైసీపీ కాదు. మళ్ళీ జనసేనలో ఒక 2 రావచ్చు. ఇంక ఓవరాల్‌గా మిగిలినవన్నీ గూడా ఓ 15, 16 స్థానాలు టీడీపీకొస్తాయి. సో, ఓవరాల్‌గా టీడీపీకి 18-20 ఎంపీ స్థానాలైతే వస్తాయని నేను అనుకుంటున్నా. ఇంతకు మీరేమనుకుంటుర్రు? అంటే నేను అనుకున్నదే గెలుతదని నేనైతే ఖచ్చితంగా జెప్పను. కాకపోతే యావరేజ్‌గా నేను అందరితో మాట్లాడి అన్ని మీడియా సంస్థలతో గాని, ఆ సర్వేలు గాని అవన్నీ జూషినాక నాకట్లా అనిపిచ్చింది. సో, మరి కొంతమంది బెట్టింగ్‌లు గూడా యేసుకుంటుర్రు. మేము గెలుస్తామా? మీరు గెలుస్తారా? అని బెట్టింగ్‌లు గూడా యేసుకుంటుర్రు. ఆ తర్వాత వైసీపీలో చాలా లోపాలున్నాయి. దానివల్ల ఈ ల్యాండ్ టైటిల్ యాక్టింగ్ గాని, మద్యం గాని, మాఫియా గాని, కొంత రౌడీ రాజకీయం గాని, ఇవన్నీ విషయాల మీద వ్యతిరేకొచ్చి నెగెటివ్ అయితే రావడం జరిగింది ప్రజల్లో. అందువల్ల ఓడిపోతుందేమో అని నా అభిప్రాయం. ఇంతకు మీకు గూడా ఉండొచ్చు. చూడండి. ఏమనుకుంటారో కామెంట్ జేసి చెప్పండి. సరేనా? మళ్ళో వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.